డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రాంతంలో సేవ చేస్తున్న ప్రారంభ దినాల్లో ఆఫ్రికాలో ఉన్న ప్రజలు, ఆ యొక్క తెగ ప్రజలు కొత్త వారిని ఎవరిని కూడా త్వరగా నమ్మేవారు కాదని, అందులోనూ ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని నమ్మడానికి వారు ఇష్టపడేవారు కాదండి. అయితే ఒక రోజు డేవిడ్ లివింగ్స్టన్ని అక్కడున్న తెగ చెప్తున్నాడు, ఈ వ్యక్తిని చంపేద్దాం అని నిశ్చయించుకున్న సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా రాత్రికాల సమయంలో అతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయితే డేవిడ్ లివింగ్స్టన్ జరుగుతున్నది అంతటిని కూడా చూసి ఎక్కడ భయపడలేదండి. పరిస్థితులు మార్చగలిగిన దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ ప్రజల్ని, వీరి హృదయాన్ని మార్చు ప్రభా, నన్ను పంపింది నువ్వు కాబట్టి నీవే సహాయం చేయంటే ఆ యొక్క తెగ ప్రజల్లో నాయకుడు ఉన్న వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చాడు దేవుడండి. అన్నాడు కదా, ఈ వ్యక్తిని చూస్తూ ఉంటే చంపబుద్ధి అవ్వట్లేదు, ఇతను నిజంగా దేవుని యొక్క సేవకుడుగా కనిపిస్తున్నాడు కనుక ఇతను చంపవద్దని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఉదయకాల సమయంలో అక్కడున్న తెగ ప్రజలందరూ కూడా వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించారు. ప్రియ దేవుని సంగమ, శత్రువును సైతం మిత్రులుగా చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారని. నువ్వు అపాయంలో ఉన్నప్పుడు, నువ్వు నష్టంలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదు. మీరు నేను మార్చలేమేమో కానీ ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదు. అందుగురించి ఈరోజు మన యొక్క జీవితాన్ని ప్రార్థన మీద కట్టుకోగలిగితే ప్రార్థన అన్ని కార్యాలు మన జీవితంలో జరిగించగలదు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యొక్క సహాయాన్ని మీరందరూ పొందుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.